హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఆమ్లెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇలా ఆమ్లెట్ని ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని. ఈ ఆమ్లెట్ మనం చపాతీల్లోకైనా తినవచ్చు, లేదా సాంబార్, రసం, రైస్లోకి సైడ్ డిష్గానైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోనికి ఒక 2 గుడ్లను కొట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకొని ఈ బీట్ చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ని ముందుగానే ఉడికించి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని సన్నగా స్లైసెస్ లాగా రౌండ్గా కట్ చేసి ఒక ప్లేట్లోనికి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి ఒక 2 టమాటాలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరీని వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని ఈ టమాటా ప్యూరీ పచ్చిదనం అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా కూడా దగ్గర అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకుండా ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఎగ్ని ప్యాన్ చుట్టూ రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ని కూడా ప్యాన్లోనికి రౌండ్గా సరిపడేలా పెట్టుకోవాలి. పైన కొద్దిగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి పైనుంచి. చూడ్డానికి లుక్ బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అండి. ఈ ఆమ్లెట్ని మనం లంచ్లోకైనా లేదా లైట్గా డిన్నర్లోకైనా కూడా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.